కదా 26 సార్లు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళేసి వచ్చాను. అక్టోబర్ 12వ తారీఖున 200 మందిని తీసుకొని మరలా ఇశ్రాయేలు దేశం వెళ్ళబోతున్నా. రేపు అక్టోబర్. ఎప్పుడు వెళ్ళినా ఎరికో ప్రాంతానికి వెళతాం. ఎరికోలో ఉన్న ప్రాముఖ్యమైన స్థలాలు ఏమిటో తెలుసా? ఒకటి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు ఎక్కడైతే యోర్దాను ఏకరాశిగా నిలవబడితే దాటారో ఆ చోటు. 2, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళిన తర్వాత పంట పండించుకున్న తర్వాత ఆ స్థానికంగా పండిన పంట ఎప్పుడైతే వాళ్ళు భోంచేశారో వెంటనే మన్నా ఆగిపోయినని ఉంటుంది ఒక చోటు, ఆ చోటు. అలాగే ఏలియా ఎలీషాలు దుప్పటితో ఎలీషా కొట్టప్పుడు దీని ముందు చరిత్ర అది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు మన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు బాప్తిసం పొందింది కూడా సేమ్ స్పాట్. అంటే ఇవన్నీ దైవ ప్రణాళిక. ఇంకా చెప్పాలంటే జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు, జక్కయ్య సమాధి. రమేష్, మనం జక్కయ్య సమాధికి వెళ్ళాం కదా ఫస్ట్ టైం గత సంవత్సరం సెప్టెంబర్లో జక్కయ్య సమాధిని చూసి వచ్చాం. జక్కయ్య సమాధి. అలాగే యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే 40 రోజుల పాటు శోధింపబడ్డారే, అది ఒక ఎత్తైన కొండ అక్కడ ఉంటుంది. మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ మౌంట్ అని ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎలీషా ఉప్పు వేసి ఓట బాగు చేశారే, ఇప్పటికీ ఆ ఓటలో మంచినీళ్ళు ఊరుతానే ఉన్నాయి. ఎరికో ఆ పరిసర ప్రాంతాలన్నింటా అంజూర పండ్లు, ఖర్జూర పండ్లు, ఈ ఫలభరితమైన తోటలన్నీ ఆ మంచినీళ్ళతోనే పండుతున్నాయి. ఆ ప్రాంతం అంతటా ఎప్పటికీ ఆ నీళ్ళే మంచినీళ్ళుగా తాగుతూ ఉన్నారు నేటి వరకు కూడా. ఇది చరిత్ర. ఏం జరిగింది ఆ చరిత్ర? పైకి వెళదాం. పైకంటే బాల్కనీ మీదకి కాదు. 10వ వాక్యం నుంచి 19 నుంచి చదువుకుంటూ వద్దాం. అయ్యగారు, ఈ పట్టణము ఉన్న చోటు మీ కండ్లకు ఎట్లా కనబడుతుంది? రమ్యమైనదిగాను మా ఏలిన వాడవైన నీకు. అమ్మా, ఏంటది? గాని యేసన్న గారు అంటూ ఉంటారు, ఎవరైనా మాట్లాడుతూ గాని అన్నారంటే అడుగు గూను ఉంటుందంట. గాని అంటే అక్కడేముంటుంది? అడుగు గూని. అయ్యగారు, మా ప్రాంతం మీకు రమ్యముగా పైన బాగానే ఉంది, కానీ ఓటలన్నీ చెడిపోయాయి, నిస్సారం అయిపోయింది ఓటలు. దీన్ని అంటారు వేషధారణ. పైకి బాగానే కనబడుతున్నారు, కానీ లోలోపల చెడిపోయిన బ్రతుకు. ఓటలు. చదువుదాం. కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి కూడా. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. అతను ఓట యొద్దకు. దైవ జనాంగమా, ఓటలు అంటే ఆలోచనలు. మన సమస్త ప్రక్రియలకి కేంద్ర బిందువు మనస్సు. ఆ మనస్సులో పుడుతూ ఉంటాయి ఆలోచనలు. అందుకే నోవాహు రోజుల్లో దేవుడు ఏమన్నారు తెలుసా? వీళ్ళ ఓటలు ఎల్లప్పుడూ చెడిపోయి ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయం కాస్త త్వరగా చదివి సహాయం చేయండి. ఆదికాండం 6వ అధ్యాయం ఎన్నో వాక్యం? 5. నరుల యొక్క చెడుతనము
భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఊహంత ఎల్లప్పుడూ చెడిపోయి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఈయన సమస్తమును మాట్లాడండి అబ్బా, ఈయన సమస్తమును బాగు చేయవాడు, బాగు చేస్తారు ఆయన. ఇక్కడ యెరికో పట్టణంలో ఉన్న ప్రజలు వాళ్ళే చెప్తున్నారు, మేమందరము వేషధారులమే, పైకి బాగానే కనిపిస్తూ ఉన్నాం కానీ లోపల మా ఊహల ఓటలు ఎల్లప్పుడూ చెడిపోయి ఉన్నాయి. ప్రభు అంటారు, ఒకవేళ క్షమించాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ క్షమించాల్సిన ఆవశ్యకత వస్తే వేశ్యలనైనా క్షమిస్తాను కానీ వేషధారుల్ని క్షమించను. కఠినంగా మాట్లాడారు ప్రభు. దైవ జనాంగమా, మనమందరము, ఇన్క్లూడ్ మై సెల్ఫ్, మనమందరము పైకి బాగానే కనబడుతున్నాం. ఓటలు చెడిపోవడం అంటే ఊహల ఓటలు, ఆలోచనలు, మనస్సులో పుడుతున్న ఆలోచనలు ఎల్లప్పుడూ చెడిపోయి ఉన్నాయట. సామెతల గ్రంథం 25వ వాక్యం, Proverbs chapter 25. నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ల వంటివి. వివేకము కలిగిన వాడైతే పైకి చేదేసి ఇట్లాంటి చెడు నీళ్లు, చేదైన నీళ్లు వద్దు అని మొత్తం చేది బయటపడేస్తారు. కానీ పనికిమాలినోళ్ళైతే లోపలే దాచుకొని చివరికి మానసిక వ్యాధులు, సైకలాజికల్ డిజార్డర్. పైకి బాగానే ఉన్నాడు, డాక్టర్ అడుగుతాడు, ఏమైందండి? తెలియదు డాక్టర్ గారు, ఏమన్నా ఇబ్బందిగా ఉందా? బాగానే ఉన్నాడు మొన్నటి వరకు, ఏమైంది? ఎక్కడో చెడింది. దీన్నే నేను కొన్ని విషయాలు రాసుకున్నాను ఇక్కడ. ఆలోచనలు మనస్సును చెరిపేస్తాయి, ఆలోచనలు హృదయాన్ని చెరిపేస్తాయి. ఎప్పుడైతే హృదయం చెడిపోతుందో ఇక శరీరం కూడా నాశనం అయిపోతుంది. అందుకే దైవజనుడు అంటారు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. నా భయం ఏంటంటే, నా బాధ ఏమిటంటే, సాతానుగాడు కుయుక్తి చేత హవ్వని మోసపరిచారు. హవ్వని సైకలాజికల్గా, మానసికంగా చెరిపేశాడు వాడు. అందుకే దైవజనుడు అంటాడు, ఒకవేళ మీ మనస్సు కూడా చెరపబడి క్రీస్తు సరళతలో నుంచి తప్పిపోతారేమో, జాగ్రత్త. నేను ఒక మాట రాసుకున్నా, అదేంటంటే, ఒక వ్యక్తి శాంతం పతనం అయిపోయాడు అంటే ఓవర్ నైట్లో జరిగింది కాదు. 2 మాటలు చెప్తాను. ఒకటి, యోసేపుని పొతీఫర్ భార్య అనుదినము ప్రతిదినము మాటల చేత శోధిస్తూ ఉందట. సేమ్ ఎక్స్పీరియన్స్ శాంసన్ ఫేస్. సంసోనును కూడా ప్రతిరోజు మాటల చేత ఈ 2 అనుభవాలు మీరు గుర్తుపెట్టుకోండి. మాటల చేత. ఇవాళ యోసేపు కాపాడబడ్డారు, సంసోను పాడైపోయాడంటే కారణం ఏంటంటే సెల్ఫ్ రెసిస్టెన్స్. వ్యక్తిగతంగా స్వీయ నియంత్రణ కావాలి. దీన్ని అంటారు నిగ్రహ శక్తి. యోసేపుకైతే గుండెల్లో దైవ భయము కలిగిన వాడు గనక కాపాడబడ్డాడు. శాంసన్ అయితే తెగించాడు గనక పట్టబడ్డాడు, పాపానికి బానిసైపోయాడు. మొట్టమొదట ఆలోచనలు చెరపబడతాయి. ఈ ఆలోచనలు మాటగా బయటకు వస్తాయి,
మాటలు క్రియగా మారుతాయి, క్రియలు అలవాటుగా మారుతాయి. అలవాటు పడిన జీవితం జీవన గమనాన్నే మార్చేస్తుంది. ఎన్ని అనుభవాలు చెప్పాను. మొదట థాట్ ప్రాసెస్, థాట్ కాస్త టాక్ కాస్త క్రియగా మారుద్ది. క్రియలు అలవాటుగా మారుతాయి. అలవాటైన జీవిత గమనాన్నే మార్చేస్తుంది. అందుకే వాక్యం అంటుంది, ఈయన సమస్తమును బాగు చేయవాడు. అందుకే వాక్యం అంటుంది, మీ ఆలోచనలు పరిశుద్ధాత్ముడు చెరపట్టాలి, పాప నియమము తొలగిపోవాలి, క్రీస్తు నియమము మన యందు స్థాపించబడును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా.